తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణనలో సంఖ్యాపరంగా మున్నూరు కాపు జనాభా లెక్కల్లో స్పష్టత లేదని, అన్ని రంగాల్లోనూ మున్నూరు కాపు కులస్తులు వెనకబడిపోయారని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం కరీంనగర్లో మున్నూరు కాపు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గ్రామ, పట్టణ అధ్యక్షుల విస్తృత స్థాయి సమావేశానికి పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సమావేశంలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ గ్రామాల వారీగా మున్నూరు కులస్తులు లెక్కలను తామే తీసి బహిర్గతం చేస్తామన్నారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా మున్నూరు కాపు కులస్తుల మీద దాడులు జరుగుతున్నాయని, మున్నూరు కాపు ప్రభుత్వం ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలతో ఏసీపీ దాడులు చేపడుతూ జైల్లో పెడుతున్నారని అన్నారు. మున్నూరు కాపు వెనుకబడిన కులానికి చెందిన వారిని రాబోయే స్థానిక ఎన్నికల్లో మున్నూరు కాపు కులస్తులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మున్నూరు కాపు కులస్తులు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మరింత ముందుకు దూసుకుపోవాలని, రాజకీయాలను ప్రక్షాళన చేసే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం, రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు సర్దార్ పుట్టం పురుషోత్తంరావు, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ జన్ వెంకట్, వర్కింగ్ ప్రెసిడెంట్ బుక్క వేణుగోపాల్, జిల్లా గౌరవ అధ్యక్షులు గంగుల సుధాకర్, అధ్యక్ష కార్యదర్శులు జిల్లా అధ్యక్షులు బొమ్మ రాధాకిషన్, జిల్లా ప్రధాన కార్యదర్శి నలువాల రవీందర్, జిల్లా ఉపాధ్యక్షులు కర్ర రాజశేఖర్, పురుమల్ల శ్రీనివాస్, రాజేశం, జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వెంకటరమణ, నియోజకవర్గ కోఆర్డినేటర్ మండ్లపల్లి శ్రీనివాస్, గంప వెంకన్న, పొనగంటి మల్లయ్య, గాజుల వెంకటేశ్వర్లు పటేల్, నియోజకవర్గ ఇన్ఛార్జీలు ముప్పిడి సునీల్, సత్తినేని శ్రీనివాస్ పటేల్, బొల్లం లింగమూర్తి, దామోదర కొండ సంతోష్, బండి దీపక్, ప్రశాంత్, గ్రామ మండల పట్టణ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, మున్నూరు కాపు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సంఖ్య 24 లక్షలు, నా సంఖ్య 25 లక్షలని గర్వంగా చెప్తున్న పరిస్థితి మొన్నటి ప్రభుత్వ లెక్కలలో నువ్వు గణనీయంగా తగ్గిపోయావు. అంటే ఓటర్ లిస్టులో నీ పేరు లేదు, నీకు ఓటర్ల జాబితాలో నీ అర్హతలు ఉన్న విధంగా మున్నూరు కాపు సోదరులు గణనీయంగా తగ్గిపోయినారు. ఈరోజు చాలా బాధపడ్డాం, చాలా వేదికల్లో మాట్లాడినాం. ఏమని మాట్లాడినాం? అన్యాయం చేయడం సహిస్తాం, కానీ మాకు ఎన్నికలలో మాకు ఓటర్ లిస్టుల్లో మా పేరే లేదు, అంటే కులగరలో మా పేరు లేదు అంటే మమ్మల్ని అవమానపరుస్తుంది, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సహిత్యమని చెప్పి ఆ రోజు ఒకటే వేదిక మీద ఆ రోజు బండి సంజయ్ వచ్చాడు, తీర్మానం మల్లన్న వచ్చాడు, మేమందరం కూర్చొని ప్రభుత్వాలను హెచ్చరించడం జరిగింది. ప్రభుత్వం ఏదైనా కానీ ప్రభుత్వాన్ని హెచ్చరించినాం. మాకు అన్యాయం చేస్తే సహిస్తాం, అవమానం చేస్తున్నారు, మీరు మా కులాన్ని సంఖ్యాపరంగా తక్కువ చూస్తున్నారు, కాబట్టి ఎట్టి పరిస్థితులు ఒప్పుకున్న చెప్తే మళ్ళీ చర్చ స్టార్ట్ అయింది. ఇది అసెంబ్లీలో నేనే మాట్లాడినా. అందుకే ఇప్పుడు కూడా ఏ కులాలు ఎంత బయటకు రాలేదు, మళ్ళీ వాళ్ళు కులగలను చేస్తా అంటారు, మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ కులగలను స్టార్ట్ చేసింది. కాబట్టి ఏ కులగన ఇచ్చడంగా ఎప్పుడు కులగన చేసినా మున్నూరు కాపు బిడ్డలు డెఫినెట్గా గణనీయంగా పెరిగే ఉంటారు. కాబట్టి మేము ఆ రోజుగా సమావేశం తీర్మానం చేసినాము, ఏ ప్రభుత్వం చేసింది మనం చేసుకుందని చెప్పేసి, ఏ ఊరికైనా ఈ ఊళ్ళో ఎన్ని అంటే 20 కడప 30 కడప అని చెప్తారు, ఏ ఊరు కూడా 10-20 కడపకు తక్కువ ఎక్కడ ఉండే, కాబట్టి మనమే సర్వే ఇద్దామని చెప్పేసి మొన్న తీర్మానం చేసి జరిగింది. డెఫినెట్గా ఏ ఊరు ప్రకారం ఆ ఊరిలో ఎన్ని కడపలు ఉన్నాయి, ఎన్ని పేర్లు ఉన్నాయని చెప్పి ఓటర్ లిస్ట్ ఇట్లా బహిర్గతం చేస్తామో, మున్నూరు కాపు లిస్ట్ కూడా బహిర్గతం చేసే ప్రయత్నం చేస్తాం. మేము ఎవరికో వ్యతిరేకంగా మాట్లాడతలేము మేము, కానీ నీకు అన్యాయం జరుగుతుంది కదా, నీకు అన్యాయం జరగకుండా న్యాయం చేసేందుకు నువ్వు గొంతెత్తాలి కదా. ఎవడో అన్యాయం నీకు చేస్తున్నమంత ఊరుకునే పరిస్థితి మున్నూరు కాపు లేరు కదా. వీలైతే సాయం చేస్తాం, కానీ నష్టం చేయంగా మనం, కానీ మాకు నష్టం చేస్తే డెఫినెట్గా మా గొంతెత్తుతామని చెప్పే విధంగా ఈరోజు మా కోసం కాదు, కానీ భావి తరానికి కూడా రాజకీయంగా ప్రాధాన్యత కలిగియాలని చెప్పి స్వరించను. నేను ప్రభుత్వాన్ని, ఏదైనా ప్రభుత్వం కానీ, ఈ ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం కానీ జరుగుతున్నాయి, మున్నూరు కాపు మీద దాడులు జరుగుతున్నాయి. నేను మీడియాతో సాక్షిగా చేయడం బయట చెప్తున్నాను, ఎన్ని దాడులు జరుగుతున్నాయి. ఏ రోజు చూడు హెచ్ఎండిఏల బాలకృష్ణ గారు ఒక గుడ్ ఆఫీసర్, హెచ్ఎండిఏలో పెద్ద ఆఫీసర్, 1,00,000 రూపాయలు 1 కోటి రూపాయలు లంచం తీసుకోక దొరకలే, కానీ నీ మీద నువ్వు లంచం తీసుకున్నావు అని చెప్పి నీ ఇంటి మీద దాడి చేసి ఆ యొక్క గోపాలకృష్ణ గారు ఐపీఎస్ను తీసుకుపోయి జైల్లో వారేసిండు. ఆయన మున్నూరు కాపు బిడ్డ, ఆయన ఎక్కడ దొరికిండా? వేరే కులపడు కనవాళ్ళే. తదనంతరం ఇక్కడ డీటీస్గా పనిచేసిన పుప్పాల శ్రీనివాస్ గారు ఒక మంచి సిన్సియర్ ఆఫీసర్,
ఆయన కూడా రెడ్ హ్యాండెడ్ దొరకలే. నీ ఇల్లు మీద దాడి చేసి నీకు అక్రమంగా ఆస్తులు సంపాదించని చెప్పేసి ఆయనను జైల్లోకి పంపించి ఈరోజు సస్పెండ్ చేసే పరిస్థితి వచ్చింది. ఈరోజు మూడోది ఈఎన్సీ అనిల్ కుమార్ గారు, చాలా ప్రాంప్ట్గా ఉండే వ్యక్తి, కరప్షన్ లేని వ్యక్తి. ఆయనను తీసుకుపోయి ఈరోజు ముందు నేను ఎందుకు అంటున్నా అంటే ఎందుకు ఈ దాడి చేస్తున్నారు? నూనె శ్రీధర్ మొన్ననే మన ఈగా ఉండే అతను కూడా ఈరోజు యాంటీ కరప్షన్ పట్టుకొని జిల్లా వారేసిండు. నేను ఏమంటాను నా ప్రభుత్వాన్ని, మా కుల పల్లెగా కనబడుతున్నారా, వేరే కుల కనబడుతున్నారా? ఎందుకు మా మీ దాడి? ఒకే కులాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? చెయ్యకండి అని చెప్పి మేము ప్రభుత్వానుగా ఒకటే వేది నుంచి కూడా చెప్పినాము. దాంతో భయభ్రాంతులకు గురవుతాను కులం. ఆ కులంలో ఉన్న మేము ఉద్యోగాలు చేయని భయమైన పరిస్థితి వచ్చింది కాబట్టి ప్రభుత్వం కూడా పునరాలోచించే పరిస్థితి వచ్చింది. వెనుకబడిన కులాలు మేము, లక్షల కోట్ల సంపాదించిన ఆస్తులు లేవు మా వెనుక. కాబట్టి దయచేసి ప్రభుత్వంలో పునరాలోచించుకొని ఇలాంటి దాడులు ఉండదు కూడా అని చెప్పి మేము చెప్తున్నాం. డెఫినెట్గా వాళ్ళందరికీ మద్దతుగా కులం ఉంటుందని చెప్పడం మరొకసారి మేము చెప్పడం జరుగుతుంది, అండగా ఉంటామని చెప్తున్నాం. ఈరోజు రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలు ఉన్నాయి. ఏ రోజు స్థానిక సంస్థలు చూడంగా డెఫినెట్గా మున్నూరు కాపులు బాధ్యత వహించండి, ముందుండండి. ఆ ఊరిలో ముగ్గురు మున్నూరు కాపులు ఉంటే భగవంతుడి ప్రజలు ఎట్లా ఓటేస్తే తీర్మానం చేద్దాం. కానీ ఎక్కువ శాతం కూడా సంఖ్యాపరంగా ఉన్నాము కాబట్టి మనము రాజకీయంగా ముందుకెళ్దాం. తద్వారా ఈ ప్రభుత్వాలు, రాబోయే కాలం ప్రభుత్వాలు ఏదైతే ఒకప్పుడు మున్నూరు కాపులు అసెంబ్లీలో 9-11 నుంచి ఈరోజు 3కు పడిపోయినామో, రేపు ఈ 3 మళ్ళీ 13 దాటిపోవాలనే ఉద్దేశంతో అన్ని పొలిటికల్ పార్టీలుగా ఈరోజు మనం మున్నూరు కాపులకు అసెంబ్లీ సీట్లు కేటాయించే విధంగా రాజకీయ అంటే ఏమనుకోవాలి ప్రభుత్వం, అరే ఇక్కడ మున్నూరు కాపుకి ఇస్తే వీళ్ళందరూ కలిసి గెలిపిస్తారనే భావన ప్రజలు ఉంటే డెఫినెట్గా అన్ని పార్టీలు ఆ యొక్క మున్నూరు కాపు కులం వైపే చూస్తారు. కాబట్టి మనం కొట్లాడుకుంటే రేపు రాబోయే కాలంలో చులకన అయిపోతాము, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిపోతాం. కాబట్టి డెఫినెట్గా కుల బలోపేతం చేయాలి, తద్వారా ప్రజలను మంచి పేరు తెచ్చుకొని ముందుకు సాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా అందరి మన రాజకీయ నాయకులు, మన జిల్లాలో ఉన్న పెద్దల ఆదేశం మేరకు గ్రామాన మనం 5 కోఆర్డినేటర్లు వేసుకోవడం జరిగింది. ఆనాడు చెప్పింది కమలాకర్ అన్న, మనం 119 కాన్స్టిట్యున్సీల 109 కోఆర్డినేటర్లు వేయాలి. 119 కోఆర్డినేటర్లను వాళ్ళు మున్నూరు కాపు ప్రతినిధులుగా, మున్నూరు కాపులకు ఎమ్మెల్యేలుగా అనుకొని మనం వేయాలని ఆనాడు కన్వీనర్గా పుట్టం పురుషోత్తం అన్న, కో కన్వీనర్గా నేను దాదాపు 119 కాన్స్టిట్యున్సీలు తిరిగి 119 కాన్స్టిట్యున్సీలకు 119 కాన్స్టిట్యున్సీ కోఆర్డినేటర్లను వేయడం జరిగింది. ఆ 119 కాన్స్టిట్యున్సీ కోఆర్డినేటర్లతోనే ఇవాళ మనం రాష్ట్రంలో ఉన్న గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, అదేవిధంగా కార్పొరేషన్ ఉన్న డివిజన్ అధ్యక్షులు, అదేవిధంగా మున్సిపల్లో ఉన్న వార్డు అధ్యక్షులు, మున్సిపాలిటీ అధ్యక్షులందరినీ గుర్తించి ఇవాళ మొన్న రాష్ట్ర ఎలక్షన్ చేస్తే ఒక ఎమ్మెల్యే ఎలక్షన్లు కల్పించే విధంగా ఎలక్షన్లు జరిగి ఇవాళ నుంచి ఈరోజు వ్యవసాయం డెఫినేషన్ మారింది. వ్యవసాయం అంటే ఒక రైతు వ్యవసాయం చేసేవాడు, వివిధ వృత్తుల వాళ్ళు వృత్తులు చేసేవాళ్ళు. ఈరోజు రైతన్న వ్యవసాయంపై అందరు రైతులుగా మారడంతో వ్యవసాయ వృత్తికి అందరు రైతులు అంటే అందరు రైతులు అనే కాడికి వచ్చింది. అందుకని మనం కూడా రాబోయే రోజులలో ఈరోజు రెడ్డి డ్రై క్లీనింగ్ షాప్, రెడ్డి చికెన్ సెంటర్, రెడ్డి ఆఖరికి బాటా షోరూములు కూడా పెట్టే పరిస్థితులలో పోతుంటే మనం ఇంకా వ్యవసాయం నమ్ముకొని ఉన్నాం. రాబోయే రోజుల్లో నవీన వృత్తులకు, నవీన నాగరికతలో మనం రైతులుగా ఉంటూనే ప్రయాణం చేయవలసిన అవసరం ఉంది. ఆ ప్రయాణంలో భాగంగా మీ అందరినీ ఆ ప్రయాణ భాగస్వామ్యం కల్పిస్తాం. అదేవిధంగా ఐక్యతతో పాటు ఐక్యత సాధించాలంటే మనమేందో సమాజానికి చెప్పాలి. నేను వచ్చిన 29 తారీఖు రోజు ఎన్నికైతే మొన్న 15 తారీఖు రోజే 119 మంది కోఆర్డినేటర్లకు, 33 మంది జిల్లా అధ్యక్షులకు ఒక శిక్షణా శిబిరం పెట్టి మనం ప్రజలతో ఎట్లా మమేకం కావాలి, బీసీ కులాలతోని రాజ్యాధికారం వైపు ఎట్లా ప్రయాణించాలి, మన దిశ ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగానే మళ్ళా రెండో కార్యక్రమంగా మన ఉనికిని చాటాడడానికి మున్నూరు కాపుల కథన పేరుతోని చలో వేములవాడ అనే దాంతో హైదరాబాద్ నుంచి వేములవాడ వరకు 300 కార్లతోని మేము ర్యాలీగా ఒక ప్రజలకు ఒక
మెసేజ్ ఇవ్వాలని. మున్నూరు కాపులు ఐక్యంగా ఉండరు, బలంగా ఉండరు, వీళ్ళకు ఒక చైతన్యం వస్తే ఈ విధంగా ఉంటారని. ఎందుకంటే నేను తెలుగుదేశంలో కూడా యాక్టివ్ పార్టీ తీసుకొని రాజకీయాలు ఉన్నా. ఆ తర్వాత కేసీఆర్ గారితో అడుగులు అడుగుపోయి 14 సంవత్సరాలు నడిచిన కాబట్టి కేసీఆర్ గారు ఉద్యమం ఉవ్వెత్తున లేపడానికి ఏ విధంగా ప్రయత్నాలు చేస్తాడో ఆ ప్రయత్నాలన్నీ దగ్గరుండి చూసినాం. కాబట్టి మున్నూరు కాపుల ఐక్య దిశలో తీసుకుపోవాలంటే మనని ప్రజలల్లో మేము 1000 కార్లతోని ఢిల్లీ పోయినట్లుగా ఏదైతే దక్షిణ తెలంగాణ నుంచి ఉత్తర తెలంగాణకు ఒక భారీ కాన్వాయ్తో వస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఇటు మంచిర్యాల కానీ, పెద్దపల్లి కానీ, రామగుండం కానీ, కరీంనగర్ కానీ ఇటుకెళ్ళి కూడా ఒక ర్యాలీ విచ్చేసిన కులబంధువులకు పేరు పేరు నమస్కారం మాట్లాడుతున్నా. జిల్లా మొత్తం నుంచి వచ్చిన అధ్యక్ష కార్యదర్శులందరికీ నమస్కారంలో. ఈ వేదిక పైన చూస్తే మొత్తం మంది మనంతా యూనిటీగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇంతమంది ఈ ఐక్యతతో ముందు పోతే మిగతా బీసీ కులాలందరూ కూడా కలుపుకొని పోతే ఖచ్చితంగా లోకల్ బాడీస్లో మనమే ముందుంటాము, మనమే గెలుస్తాము. ఖచ్చితంగా సర్పంచ్లు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అందరూ మనమే గెలవాలని చెప్పి కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు నమస్కారాలు, కృతజ్ఞతలు. అన్న థ్యాంక్ యూ. పేరున ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపుల కులానికి ఒక గణనీయమైనటువంటి చరిత్ర ఉంది. ఆనాడు కాకతీయుల కాలం నుంచి మొదలుకొని నేటి వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నటువంటి కులం అది మున్నూరు కాపు కులం. అదేగాక మన కులానికి అత్యంత ప్రధానమైన రంగం అంటే వృత్తి ఏదైనా ఉంది అని అంటే మనకు ఒక వ్యవసాయ రంగం మాత్రమే. కానీ ఆనాడు సైనికులుగా, సైన్యాధికారులుగా, తర్వాత గ్రామ పెద్దలుగా, రాజకీయ నాయకులుగా మనం ఇప్పటికీ చెలామణి అవుతూనే వస్తున్నాం. ఆనాడు గ్రామాన్ని రక్షించే బాధ్యత చేపట్టినందుకే ఆ రోజు గ్రామంలో పటేలుగా పిలువబడ్డం, పటేలుగా గుర్తించబడ్డం. కాబట్టి నేడు ప్రతి ఒక్కరూ కూడా మన జాతికి ఆత్మగౌరవ ప్రతీకగా ప్రతి ఒక్కరు కూడా ఆ పేరు చివరన పటేల్ అని పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాను. అంతేగాక మనం ప్రతి ఒక్కరు కూడా మన యొక్క కుల అభివృద్ధిని కోరుకుంటూ ఇతర కులాలను కూడా కలుపుకోపోవాల్సిందిగా చెప్తున్నాను. నాకు 2007లో మన పుంజాల శివశంకర్ సార్ చెప్పిండు, ఒక కులం యొక్క గొప్పతనం ఒక 4 వాక్యాలను చెప్పిండు. ఏంటి అంటే, మేము కాపులం, మున్నూరు కాపులం, పంట కాపులం, ప్రజా కాపులం, సబ్బండ కులాలను కలిపే తెలంగాణ తల్లి పెద్ద కొడుకులం. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక కులాలన్నిటినీ కలుపుకొని పోయే శక్తి ఒక మున్నూరు కాపులకు మాత్రమే ఉంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాజ్యాధికారం లేకుంటే మన మనుగడ అనేది కష్టం. కాబట్టి వచ్చేటటువంటి ఎన్నికల్లో ప్రతి ఎన్నికల్లో కూడా మన యొక్క ప్రాతినిధ్యం పెరిగే విధంగా చూడాల్సినటువంటి బాధ్యత మన కుల పెద్దల పైన ఉంది. అదేవిధంగా ఇక్కడ మనం అంటే ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. మన వాళ్ళు, మన కులం వాళ్ళు ఎక్కడ ఏ రంగంలో అయితే ఉన్నారో ఆ రంగంలో మొదటి స్థానానికి రావాల్సిందిగా, చేరుకోవాల్సిందిగా, తదనుగుణంగా వారికి కావాల్సినటువంటి సహాయ సహకారాలన్నీ కూడా మనం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, అంతేగాక ఇక్కడ విద్య, అదేవిధంగా ఆనాడు శివశంకర్ సార్ చెప్పిండు విద్య అనేది ఎంత గొప్పదో అనేది. ఎందుకు అంటే ఒక తరగతి గదిలో ఒక విద్యార్థి యొక్క జీవితం ఏ విధంగానైతే రూపుదిద్దుకుంటుందో నీ కులం అభివృద్ధి చెందాలి అని అంటే విద్య అనేది చాలా ఇంపార్టెంట్ అనేసి. ఎందుకంటే ఈ యొక్క విద్య అనేది కూడా గ్రామాల్లో చదివేటటువంటి ఈ విద్యను ప్రతి ఒక్కరిని చదువుకునే విధంగా చూడాల్సినటువంటి బాధ్యత మన గ్రామ పెద్దలదిగా కోరుకుంటున్నా. ఎందుకంటే మన యొక్క కులం అభివృద్ధి చెందాలి అని అంటే ఒకే ఒకటి విద్యతోనే సాధ్యం. ఇంతకుముందే మనకు జయన్ వెంకటన్న చెప్పిండు, ఈ యొక్క విద్యతోనే మనకు పోలరైజేషన్ జరిగి కులం అభివృద్ధి పథంగా, సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఇక్కడ అభివృద్ధి బాటన పయనించే మార్గం ఉంది. అదేవిధంగా ఇక్కడ
ప్రతిదీ కూడా ప్రతి ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఏ రంగాల్లో అయినా కూడా మనందరం కూడా ఒక యూనిటీగా ఉంటే మాత్రమే మనం ఏ స్థానానికైనా, అంటే మనం మొదటి స్థానంలో ఉండాలా, రెండో స్థానంలో ఉండాలా, మూడో స్థానంలో ఉండాలని డిసైడ్ చేసుకోవాల్సిన బాధ్యత మన చేతుల్లోనే ఉంది. కాబట్టి కలిసి కట్టుగా, అంటే 300 కాపులు అంటేనే ఒక చైతన్యం, 300 కాపులు అంటేనే ఒక శక్తి. కాబట్టి మనందరం కూడా కలిసికట్టుగా ఉండి ఏ స్థానంలో ఉండాలని డిసైడ్ చేసుకోవాల్సిన బాధ్యత మన పైనే ఉంది, మన కుల పెద్దల పైనే ఉంది. అంతేకాకుండా ఈరోజు సీఎం రేవంత్ అన్న నాయకత్వంలో ఇక ప్రజాప్రభుత్వంలో మొన్నటికి మొన్న కేబినెట్ మంత్రివర్గంలో బీసీలకు 42% రిజర్వేషన్ పెంచుతూ ఒక జీవోను చేయడం జరిగింది. దాని ఈరోజు రేపు ఒక ఆర్డినెన్స్ రూపంలో మనకు బయటకు వస్తుంది. కాబట్టి రానున్నటువంటి స్థానిక ఎన్నికలు జరిగే 566 జడ్పీటీసీలో కావచ్చు, 566 ఎంపీపీలో కావచ్చు, మన కులం వారు 200 మందికి తగ్గకుండా, ఎంపీపీలు 200 మంది, జడ్పీటీసీలు 200 మంది తగ్గకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ దిశగా పనిచేయాలని కోరుకుంటూ